బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ తుంగలో తొక్కుతూ ప్రశ్నించే గొంతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ బాడీ సమావేశంలో చాడా వెంకటరెడ్డి జిల్లా అధ్యక్షుడు మంద పవన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల మద్దతుతోనే మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాడని, ఇది ఈజీఎస్ బడ్జెట్ని పెంచి కనీసం ఉపాధి హామీ కూలీకి 700 రూపాయలని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి బాణాలు అర్పించే చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం. అనేక మంది త్యాగధనుల మన అద్భుత అక్షతత్వంతో లేదా వారి యొక్క త్యాగ పునాదుల మీదనే పునీతమైనటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం రైతుల, కూలీల, శ్రమజీవుల హక్కుల కొరకు ఉద్యమిస్తుంది, సామాజిక న్యాయంకై పోరాడుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ర్యాలీ వస్తూ సరే జెండా ప్రకాష్ రావు గారు విగ్రహించిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నాతో పూలమాల ఇచ్చే సందర్భంగా నేను నా మనసులో ఉన్న మాట ఏంటంటే, ఇవాళ రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది. ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజ్యాంగాన్ని తుంగలు దొక్కుతూ ప్రాథమిక హక్కులను హరిస్తూ